ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ అన్నారు. ఆమె సూలూరుపేట నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రం ఆధునీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు, మహిళలకు, బాలింతలకు ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు. కూరలు పిల్లలకి వేసి మధ్యాహ్న భోజనం చేయాలనే ఉద్దేశంతో పోషణ వాటిక మేడం. అలాగే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ 2702 మందిని కవర్ చేస్తున్నాం మేడం. ప్రీ స్కూల్ కి 2563 మంది పిల్లలు మనకి. అట్లాగే మన ప్రాజెక్ట్ పరిధిలో గర్భవతులు మనం 800. సో మచ్ మేడం. మీ కేటాయించిన సీట్లో కూర్చోండి దయచేసి. అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఒక్కొక్క లైన్ కదండి. అందరికంటే ఎమ్మెల్యే కదా మీరు. పొంగోటం కాలనీ ఎవరు నువ్వు రూపక దిగువ చావాలి చాలా చెప్పారు. అట్లే చూడండి. అంటే ఒకసారి ఒక గ్రామంలో యాంటీనేటల్ కేర్ కావచ్చు, చైల్డ్ కేర్ కావచ్చు, అవన్నీ బాధ్యతగా తీసుకొని తల్లుల తర్వాత మీరే తల్లిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు మీ గౌరవం మీకు ఉండాలి. కాబట్టి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈరోజు కాపాడుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఐసిడిఎస్ కార్యక్రమానికి విచ్చేయడం, అలాగే మీ అందరినీ కలుసుకోవడం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా రావడం జరిగింది. అలాగే సిడిపిఓ గారు, పీడీ గారు మనకు ఏం చేస్తున్నారు, మన నియోజకవర్గంలో ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, అలాగే జరిగిన డెవలప్మెంట్స్ అంటే టాయిలెట్స్ కావచ్చు, మనకిచ్చిన ఫోన్స్ కానీ లేదా ఇండక్షన్ స్టవ్ కానీ వీటన్నిటి గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే సిడిపిఓ గారు ఎక్కడైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పారు. మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తూ దాంట్లో భాగంగానే ఈ ఐసిడిఎస్ ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో వాటి అంతకు ముందంతా సగం కట్టేసి చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ పాడుపడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. అవన్నీ నేను ఈవెన్ గుడ్ మార్నింగ్ సూలూరుపేట కింద నాయుడుపేటకు వచ్చినప్పుడు కానీ, సూలూరుపేటకు వచ్చినప్పుడు కానీ చాలామంది అంగన్వాడీ టీచర్స్ నా దగ్గరకు వచ్చి, మేడం మా బిల్డింగ్ బాగాలేదు, మాకు కష్టంగా ఉంది, పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది అని చాలా వరకు చెప్పారు. సో దాంట్లో నేను జెడ్పీ చైర్మన్తో మాట్లాడి ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ చాలా వరకు కూడా 26 లక్షల వరకు తెచ్చి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి అంగన్వాడీ సెంటర్స్ మీద పెట్టారు. ఎందుకంటే మనకు చైల్డ్ కేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మనకు యాంటీనేటల్ కేర్ కావచ్చు, డెలివరీ అయిన పోస్ట్ డెలివరీ కేసెస్ కావచ్చు, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే
ఇంకా కూడా ఇమ్యునైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేర్ తీసుకునేది అంగన్వాడీ టీచర్సే కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఫోన్స్ కానీ, ఎందుకంటే ఆ డేటా అంతా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి గతంలో అంగన్వాడీ టీచర్స్ అంతా బుక్కులతో రాసుకుంటూనే సగం టైం గడిచిపోతూ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా మనం ఆన్లైన్ ద్వారా ఏదైనా డేటాని ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అలాగే పొయ్యి మీద వంట చేయడం కూడా కొంత కష్టమే. ఆ తర్వాత స్టవ్స్ ఇచ్చినా కూడా మనకు పొగ రావడం ఇవన్నీ జరుగుతుంది. ఇండక్షన్ స్టవ్ ఈజీగా అయిపోతుంది, ప్లస్ మనకు పొగ అనేది, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ చిన్నగా ఉంటాయి, సో మనకు పొగ వస్తే కూడా పిల్లలకి ఇబ్బంది, మనకు ఇబ్బంది, మనము వర్క్ చేయలేం. కాబట్టి ఇలా ఇండక్షన్ స్టవ్ కూడా పెట్టడం జరిగింది, మీ అందరికీ కూడా అందించారు. ఇలాంటివి కూటమి ప్రభుత్వం ఎన్నో ఇన్నోవేటివ్ చేంజెస్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ముఖ్యంగా తీసుకొచ్చారు. అటు స్కూల్స్లో కావచ్చు, ఇటు అంగన్వాడీ సెంటర్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు అందించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే మనం కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ మనం చేయాల్సింది హార్డ్ వర్క్ కాకుండా కొంత స్మార్ట్ వర్క్ చేసుకోగలిగితే మనం టైం సేవ్ చేసుకోగలం, ఈజీగా మన పనిని తొందరగా చేసుకోగలం. మిగిలిన టైం అంతా మనకు, ఎందుకంటే మీకు గ్రామాల్లోనే కాకుండా మీకు స్కూల్లో కూడా పిల్లలకి 3 years అంటే 6 months నుంచి ఉంటారు కాబట్టి 6 years వరకు మీ దగ్గరే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోగలరు పిల్లలు. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ప్లస్ మేడం చెప్పినట్టు మైల్ స్టోన్స్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు ఏ మంత్లో ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే ఈవెన్ పిల్లలు చదువుకునేటప్పుడు ఒక బ్లాక్ని హ్యాండిల్ని పట్టుకోవడం కావచ్చు, లేదా ఒక కలర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఒక లెటర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎయిదర్ స్క్రీన్స్ ద్వారా మనం చూపించినా వాళ్ళకి ఈజీగా బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలు అలా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకి తగినట్టే మనం కూడా మూవ్ అవ్వాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేశాను. చార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా పెట్టారు. ఈవెన్ ఆడుకునే ఐటమ్స్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది. కాబట్టి మీరందరు అంటే గ్రామాల్లో మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారు. అంగన్వాడీ వాళ్ళు అంటే మన వాళ్ళు, మన బిడ్డలకి అండగా ఉంటారు, లేదా ఒక తల్లికి అండగా ఉంటారు అని మిమ్మల్ని కొంచెం గౌరవంగా చూస్తారు. ఒక అంగన్వాడీ టీచర్ని గ్రామాల్లో చాలా గౌరవంగా చూస్తారు. నేను కోరుకునేది ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మన బాధ్యత, మనం ఏ పని చేసినా సరే, మనం ఏది అప్పగించినా సరే అది మన బాధ్యతగా తీసుకొని అది మన కర్తవ్యం. అంటే ఎవరో సిడిపిఓ గారు వస్తారో, లేకపోతే పీడీ గారు వస్తారో, లేకపోతే సూపర్వైజర్ వస్తారో, అలా కాకుండా మనం సొంతంగా మనల్ని నమ్మి ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు, లేకపోతే ఒక బాధ్యతని మనకి ఇచ్చారు, అది మన బాధ్యత, మన పని మనది అని తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం చేస్తాం.